హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ముగించింది. దానికి ఆర్డినెన్స్ ఇచ్చింది. అలాగే ఏప్రిల్ 19వ తేదీ నుంచి దానికి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ 19 నుంచే ఆ యొక్క కొత్త ఆర్డినెన్స్ ఎస్సీ వర్గీకరణ ఏదైతే 3 గ్రూపులుగా విభజించారు, ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అని విభజించి ఆయా గ్రూపుల్లో ఆయా సబ్ క్యాస్ట్ల వాళ్ళని, ఎస్సీ సబ్ క్యాస్ట్ల వాళ్ళని ఉంచడం జరిగింది. అయితే దీనికి చట్టబద్ధత లేదు, ఇది సరిగ్గా జరగలేదు. కాబట్టి దీంట్లో చాలా లోపాలు ఉన్నాయి. ఇది మరి అభ్యర్థులకు ఎస్సీ వర్గీకరణ సక్రమంగా జరగలేదు అని చెప్పేసి దాని మీద కేసు కూడా ఫైల్ అయింది. అది రేపు వ్యాజ్యానికి రాబోతుంది, రేపు రాబోతుంది హీరింగ్కి. అయితే దీనికి సంబంధించి ఒక న్యూస్ అయితే మనకి ఇక్కడ ఉండటం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్పై వ్యాజ్యం రేపు హైకోర్టులో విచారణ. ఇగోండి, ఇక్కడ చూస్తే ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర ఆదేశాలను ఆర్డినెన్స్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైంది వ్యాజ్యం. జైబీబ్రావు భారత్ పార్టీ అధ్యక్షులు పరస సురేష్ కుమార్ గారు ఈ పిటిషన్ వేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. జైబీబ్రావు భారత్ పార్టీ అధ్యక్షులు మరి పరస సురేష్ కుమార్ గారు ఈ పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ ఆర్డినెన్స్ ఉందని చెప్పేసి పిటిషన్లో పేర్కొన్నారు. కేంద్ర ప్రణాళిక మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, అలాగే రాష్ట్ర ప్రణాళిక సాంఘిక సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, డైరెక్టర్లను ప్రతివాదులుగా పెట్టారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో ధర్మాసనం సోమవారం నాడు ఈ వ్యాజ్యంపై విచారణ జరపడం అయితే జరగబోతోంది రేపు. ఇకపోతే ఇక్కడ గమనించండి, సర్వే చట్టబద్ధత అంటే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కోసం అని చెప్పేసి గత 2 నెలల కిందట ఒక సర్వే జరిగింది. ఇంటింటికి వచ్చి ఎస్సీ కులాల వారు ఎవరున్నారు ఏంటి అనేది ఒక సర్వే చేసుకుని, అంటే ఇప్పుడు గ్రామ సచివాలయ సిబ్బంది ఆ పని చేయడం జరిగింది. దానికి ఒక క్రమబద్ధత, చట్టబద్ధత, లేకపోతే దాంట్లో ఒక మరి ఖచ్చితత్వం అనేది లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, సర్వే చట్టబద్ధతపై ప్రశ్నలు. ఇక్కడ చూడండి, ఆ సర్వే ఎంతవరకు చట్టబద్ధంగా ఉంది అనేది. సర్వే చట్టబద్ధతపై ప్రశ్నలు. 2023 నవంబర్ 20న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ కుల ఆధారిత సర్వే చేసింది. ఈ సర్వేకు చట్టబద్ధత లేదు. పైగా సక్రమంగా పరిశీలించకుండా చేసిన ఈ సర్వే డేటాపై ఆధారపడి ఏకసభ్య కమిషన్ ఎస్ఐ వర్గీకరణ సిఫారసు చేసింది. ఏకసభ్య కమిషన్, దీనికి ఏకసభ్య కమిషన్నే వేశారు. అంటే ఒక్కలే సభ్యులు ఉంటారు, అందులో ఒక్క వ్యక్తే ఉంటాడు దానికి. ఆ వ్యక్తి దీన్ని సిఫార్సు చేయడం జరిగింది. ఇక సమగ్ర ఖచ్చితమైన డేటా ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు ఇది విరుద్ధం. ఖచ్చితమైనటువంటి డేటా ఉండాలి, ఏదో అడావుడిగా చేయకూడదు, దీని ఖచ్చితంగా జరగాలి, ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదు, అందరినీ కూడా సర్వే చేయాలి. కాబట్టి ఖచ్చితమైన డేటా ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలకు ఇది విరుద్ధంగా ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకొని జనాభా లెక్కల చట్ట నిబంధనల మేరకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం, పర్యవేక్షణలో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై వాస్తవ పరిస్థితుల అధ్యయనానికి నిపుణులతో స్వతంత్ర కమిషన్ వేసేలాగా ఆదేశాలు ఇవ్వండి. ఏకసభ్య కమిషన్ ఏర్పాటుపై 2024 నవంబర్ 15న ఇచ్చిన జీవో 86ను రద్దు చేయండి. ఎస్సీ కులాల సోషల్ ఆడిట్ కోసం విధి విధానాలను రూపొందిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ గత ఏడాది డిసెంబర్ 20న జారీ చేసిన జీవో 91ని కొట్టేయండి. వర్గీకరణ ఆర్డినెన్స్ అమలును సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి అని పిటిషన్ కోరింది. పిటిషనరు కోరడం జరిగిందనమాట. ఇది మొత్తం మీద ఇందులో ఉన్న అంశాలు కొంతవరకు మరి యాక్సెప్టబులే. ఎందుకంటే ఇది ఖచ్చితమైనటువంటి సర్వేగా అనిపించలేదని చెప్పేసి ఒకటి, మరి ఏకసభ్య కమిషన్ వేయటం, వాళ్ళు దాన్ని సిఫార్సు చేయటం, అది ఇట్లా కొన్ని అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. వీటి మీద ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో మీకు తెలుసు, ఎస్సీ గ్రూప్ 1 అని, ఎస్సీ గ్రూప్ 2 అని, ఎస్సీ గ్రూప్ 3 అని ఇలా 3 గ్రూపులుగా విభజించారు. ఎస్సీలకి ఇంతకుముందు ఉన్న 15% గ్రూప్ 1కేమో 1%, అలాగే గ్రూప్ 2కేమో 6.5%, గ్రూప్ 3కి ఏమో 7.5%, మొత్తం మీద 15% ఇలా డివైడ్ చేసి ఇందులో ఉన్న సబ్ గ్రూపులకి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క గ్రూప్లో ఉన్న సబ్ గ్రూపులకి. ఇదిగోండి, ఎస్సీ గ్రూప్ 1లోనేమో 12 సబ్ గ్రూపులు ఉన్నాయి. ఒకసారి చూడండి, ఎస్సీ గ్రూప్ 1లోనేమో 12 సబ్ క్యాస్ట్లు ఉన్నాయి, ఎస్సీ సబ్ క్యాస్ట్లు. ఎస్సీ గ్రూప్ 2లోనేమో 18 సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3లోనేమో 29 సబ్ క్యాస్ట్లు ఉన్నాయి అన్నమాట. ఇట్లా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని సమగ్రంగా చేయాలని చెప్పేసి పిటిషన్ వేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.